అల్లూరు జిల్లా చింతపల్లిలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కోటి విలువైన గంజాయిని పట్టుకున్నారు. చింతపల్లి మండలం కొత్త బంద వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా 3 బైకులపై వస్తున్న వారిని ప్రశ్నిస్తుండగా వెనుకపై బైక్ నున్న వ్యక్తులు పరారయ్యారు. పట్టుకున్న బైక్ లో ప్యాకింగ్ చేసిన 30 లీటర్ల అసీష్ ఆయిల్ 11 కేజీల గంజాయిని పట్టుకున్నామని చింతపల్లి సీఐ కూర్మారావు చెప్పారు. బైక్ పై ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ చెప్పారు. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ నుంచి ఆశీష్ ఆయిల్ తెస్తున్నట్లు ఈ విచారణలో తెలిసింది. ఇక తప్పించుకున్న నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ జే కూర్మారావు చెప్పారు. మధ్యాహ్నం సుమారుగా 3 గంటల ప్రాంతంలో చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ కొత్త బంద గ్రామం వద్ద మేము పెట్రోలింగ్ చేస్తుండగా మాకు ఎదురుగా 3 వెహికల్స్ ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు. మేము మా సిబ్బందిని మమ్మల్ని చూసి ఆబ్జర్వ్ చేసాం. అనుమానంపై వెహికల్స్ని ఆబ్జర్వ్ చేసేసరికి ఒకడేని ఫ్రంట్లో వచ్చాడు, బ్యాక్ సైడ్ అయినా ఇంకొక 2 బైకులతోటని రోడ్డు మీద పడేసి వాళ్ళని కాఫీ తోటల నుంచి పరిగెట్టారు. మా సిబ్బంది కూడా పరిగెట్టారు. కానీ వాళ్ళు నియర్గా హిల్ ఏరియా ఉండగా కొండెక్కేసారు. ఈ లోపల ఫ్రంట్లో వచ్చిన వెహికల్ని అందులో ఒక 2 అసాములతోటి మేము పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ బ్యాగులు కూడా మా సిబ్బంది సాయంతో మళ్ళీ మాతో పాటు విలేక విఆర్ఓ గారు అలాగే సెక్రటరీ గారిని కూడా మేము పిలిపించి వారి సమక్షంలోనే ఆ బ్యాగులు కూడా